ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. రేపే పుష్య పౌర్ణమి, శివ ముక్కోటి 2 పర్వదినాలు కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. అయితే ఈరోజు స్త్రీలు గుర్తుపెట్టుకొని రాత్రి 11 లోపు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. బంగారము నగలు కొంటూనే ఉంటారు. కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. శివ ముక్కోటి అంటే శివయ్యకు అత్యంత ప్రీతికరమైన రోజు. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివ ముక్కోటి అని అంటారు. ఈరోజు మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే అది నేరుగా ఆ కైలాసనాథుడి చెంతకు చేరుతుంది. అందుకే ఈ రోజును మనం అస్సలు వదులుకోకూడదు. ఈరోజు ఏ చిన్న పరిహారం చేసినా అది 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. మనలో చాలామందికి బంగారం కొనుక్కోవాలని ఒక కోరిక ఉంటుంది. బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఒక స్త్రీ మెడలో బంగారం ఉంటే అది ఆ ఇంటికి సౌభాగ్యం. కానీ ఈ రోజుల్లో తులం బంగారం కొనాలి అంటే సామాన్యుడికి తల ప్రాణం తోకకొస్తుంది. రూపాయి పొదుపు చేసిన ఏదో ఒక అనారోగ్యమో లేదా ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బును తుడిచిపెట్టేస్తుంది. నాకు బంగారం కొనే యోగం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే వారి కోసమే ఈ అద్భుతమైన మందార చెట్టు పరిహారం. మందార చెట్టును మన పెరట్లో ఒక సాధారణ మొక్కగా చూస్తాం, కానీ అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. మందార పువ్వులో ఉన్న ఎరుపు రంగు ఆ సూర్య భగవానుడి శక్తిని, కుజగ్రహం యొక్క పరాక్రమాన్ని తనలో నింపుకొని ఉంటుంది. కుజుడు అంటేనే భూమికి అధిపతి, ఆస్తిపాస్తులకు కారకుడు. అలాగే సూర్యుడు అంటే రాజ్యాధికారం, గౌరవం. ఈ 2 గ్రహాల శక్తి మందార చెట్టు వేళ్ళల్లో కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే పూర్వం రాజోగులు కూడా తమ కోటల్లో మందార వనాలను పెంచేవారు. అయితే ఎంతో పవిత్రమైన మందార చెట్టు దగ్గర ఈ శివ ముక్కోటి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు బంగారము నగలు కొంటుకునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ అద్భుతమైన రోజు మందార చెట్టు దగ్గర ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని చెప్పి టైప్ చేయండి. మీ యొక్క లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతం అవుతూ ఉన్నారో, ఎవరైతే ఎంత సంపాదించినా 1 రూపాయి కూడా వెనక్కేసుకోలేకపోతున్నారో, మరి ముఖ్యంగా ఎవరైతే బంగారం కొనుక్కోవాలనే కోరిక బలంగా ఉందో అది తీరటం లేదో, అటువంటి వారి కోసమే ఈ మందార చెట్టు పరిహారం. మన ఇంటి ఆవరణలోనూ లేదా మనకు అందుబాటులోనూ ఉండే ఆ పరశక్తి స్వరూపమైన మందార చెట్టు దగ్గర రేపు రాత్రి 11 గంటల లోపు గనక ఈ చిన్న తాంత్రిక పరిహారాన్ని ఆచరించినట్లయితే ఇక మీ జాతకమే మారిపోతుంది. అసలు మందార చెట్టుకు అంత శక్తి ఉందా అని మీకు అనుమానం రావచ్చు. మన హిందూ ధర్మంలో మన పూర్వీకులు చెప్పిన శాస్త్రాల్లో మందార చెట్టుకు ఉన్న స్థానం సామాన్యమైనది కాదు. మందార చెట్టు అంటే కేవలం ఎర్రటి పువ్వులు ఇచ్చే ఒక మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన అమ్మవారికి ప్రతిరూపం. ఎక్కడైతే మందార చెట్టు కలకలలాడుతూ ఉంటుందో, ఎక్కడైతే నిత్యం మందార పువ్వులు వికసిస్తూ ఉంటాయో, అక్కడ ఆ మహాలక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది. మందార పువ్వుల్లోనే ఉన్న ఆ ఎరుపు రంగు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి తేజస్సును, కుజగ్రహం యొక్క శక్తిని తనలోనే దాచుకొని ఉంటుంది. అందుకే జాతకరీత్యా ఎవరికైతే కుజదోషాలు ఉంటాయో, ఎవరికైతే సూర్యుడి అనుగ్రహం తక్కువగా ఉండి ప్రభుత్వపరమైన లాభాలు అందవో, అటువంటి వారు మందార చెట్టుకు నీళ్లు పోసి నమస్కరించుకుంటే చాలు, వారి గ్రహ దోషాలని పటాపంచలైపోతాయి. అయితే మందార చెట్టు కేవలం పూజకే కాదు, మన దరిద్రాన్ని వదిలించి మన ఇంటికి స్వర్ణయోగాన్ని అంటే బంగారాన్ని తీసుకురావడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. శాస్త్రం ప్రకారం మందార చెట్టు వేళ్ళలో అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అది మన కనక వస్తు వాహనాలను ఆకర్షించే ఒక అయస్కాంతం లాంటిది. అందుకే పూర్వం పెద్దలు మందార చెట్టును ఇంటి ముందు కానీ పెరట్లో కానీ ఖచ్చితంగా పెంచేవారు. అటువంటి మందార చెట్టు రేపు శివ ముక్కోటి రోజున మీ కంట పడితే లేదా మీ ఇంట్లో ఉంటే మీరు అదృష్టవంతులే. అసలు శివ ముక్కోటి అంటే ఏమిటి అంటే, సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా చెప్పుకుంటాము. అదేవిధంగా శివుడికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున
శివ ముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిస్తాడు. కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకుని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శనం చేసుకుంటుంటారు. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. కాబట్టి ఈరోజు ఏది చేసినా చేయకపోయినా ఈ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా శివ దర్శనానికి వస్తారు. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివ అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది. సాధారణంగా శివరాత్రికి ఎంతటి శక్తి ఉంటుందో ఈ శివ ముక్కోటి రోజున చేసే పూజకు కూడా అంతే శక్తి ఉంటుంది. అయితే ఇంతటి పవిత్రమైన చేసే ఈ మందార పరిహారం ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మనం ఎంతో కాలం నుండి బంగారం కొనాలని, ఆస్తులు కూడగొట్టాలని అనుకుంటుంటాం. కానీ ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంటుంది. చేతికి వచ్చిన డబ్బు చేయి జారిపోతూ ఉంటుంది. అటువంటి ఆటంకాలని తొలగిపోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ బీర్వాలో వచ్చి కూర్చోవాలి అంటే ఈ వీడియోలో చెప్పుకోబోయే పరిహారాన్ని శ్రద్ధగా వినండి. ఈ ప్రపంచంలోని స్త్రీలకు అత్యంత ఇష్టమైనది, ప్రీతికరమైనది ఏదైనా ఉంది అంటే అది బంగారమే. బంగారం అంటే కేవలం ఒక అలంకార వస్తువు మాత్రమే కాదు, అది స్త్రీలకు సౌభాగ్యానికి ప్రతీక. మన హిందూ సాంప్రదాయంలోని పసుపు కొమ్ము దగ్గర నుంచి మెడలో వేసుకునే తాళిబొట్టు వరకు బంగారానికి ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. స్త్రీలు బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే కాళ్ళకు ఎప్పుడు బంగారాన్ని ధరించరు, కేవలం నడుంపై భాగం మాత్రమే ధరిస్తారు. ఇంట్లో ఎంత బంగారం ఉంటే ఆ ఇల్లు అంత కలకలలాడిపోతూ ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కష్టకాలంలోనే ఆదుకునేది, సుఖ సంతోషాల సమయంలోనే అందాన్ని పెంచేది ఈ బంగారమే. ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులు తులం బంగారం కొనాలి అంటేనే భయపడే పరిస్థితి ఉంది. రూపాయి కూడబెట్టినా కూడా ఏదో ఒక అత్యవసర ఖర్చు వచ్చి నా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయ్యో, నేను ఎప్పటికీ నా కూతురికి నగలు చేయించగలను, నా భార్యకి ఇష్టమైన ఆభరణాలు ఎప్పుడు కొనగలను, అసలు నా మెడలో ఒక బంగారు గొలుసు అయినా పడుతుందా అని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి కోసమే మన ఋషులు, మన పెద్దలు ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను ఉపయోగించుకొని మన జాతకంలో ఉన్న దరిద్ర యోగాలను పోగొట్టుకొని ధన యోగాలను ఎలా పొందాలో తెలిపే కొన్ని రహస్య మార్గాలను సూచించారు. బంగారం అనేది గురుగ్రహానికి మరియు సూర్యగ్రహానికి కారకత్వం వహిస్తుంది. అంతే మన జాతకంలోనే గురుడు, సూర్యుడు బలపడితే ఆటోమేటిక్గా బంగారం మన దగ్గరకు వస్తుంది. అటువంటి గురుబలాన్ని, సూర్యబలాన్ని మరియు శుక్రుడి భోగభాగ్యాలను ఏకకాలంలోనే మనకు అందించే శక్తి ఈ మందార చెట్టు పరిహారానికి ఉంది. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా వినండి. ఈ పరిహారాన్ని రేపు అంటే శివ ముక్కోటి రోజున సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. కానీ రాత్రి సమయం అంటే అందరూ నిద్రపోయే సమయం లేదా నిశ్శబ్దంగా ఉండే సమయం అయితే ఇంకా మంచిది. ఎందుకంటే మనం చేసేది ఒక సాత్వికమైన తాంత్రిక ప్రక్రియ కాబట్టి దీనికి ఏకాగ్రత చాలా అవసరం. ముందుగా మీ ఇంట్లో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లో మందార చెట్టు లేకపోతే మీ బంధువుల ఇంట్లో కానీ, పక్కింట్లో కానీ, గుడిలో కానీ ఉంటుంది కదా, చేయవచ్చు. కానీ సొంత ఇంట్లో ఉంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 6 దాటిన తర్వాత చెట్టును కానీ, ఆకులను కానీ, పూలను కానీ పొరపాటున కూడా తాకకూడదు. చెట్టు నిద్రపోతూ ఉంటుంది కాబట్టి మనం చెట్టును డిస్టర్బ్ చేయకుండా చెట్టు కింద ఉన్న మట్టిని మాత్రం ఉపయోగించుకోవాలి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు చాలా సులభంగా దొరికేవి, కానీ వాటికి ఉన్న శక్తి అమోఘం. మీకు కావాల్సింది ఒక మట్టి ప్రమిద, ఆవు నెయ్యి, 2 పువ్వులు ఉన్న లవంగా, 1 యాలక్కాయ, ₹1 బిళ్ళ మరియు 2 ఒత్తులు. ఇవన్నీ సిద్ధం చేసుకొని మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. మొదటిగా మందార చెట్టు మొదట్లో అంటే వేర్లు ఉండే ప్రాంతంలో ఉన్న మట్టిని చేత్తో కొంచెం పక్కకు జరపండి. అక్కడ ఒక చిన్న గొయ్యిలాగా చేసి అందులో ఈ ₹1 బిళ్ళని పెట్టండి. ఇక్కడ రూపాయి బిళ్ళ అంటే కేవలం డబ్బు కాదు, అది లక్ష్మీదేవికి ప్రతీక. అది ఒక ధన విత్తనం. మనం భూమిలో విత్తనం నాటితే చెట్టు ఎలా వస్తుందో, మందార చెట్టు వేళ్ళ దగ్గర ఈ ధన రూపమైన నాణాన్ని నాటితే మన ఇంట్లో సంపద అలా పెరుగుతుందని ఒక నమ్మకం.
ఆ నాణెం పెట్టిన దగ్గర దాని దగ్గర మళ్ళీ మట్టిని కప్పేయండి. ఇప్పుడు ఆ మట్టి మీద అంటే సరిగ్గా నాణెం ఎక్కడైతే పాతి పెట్టారో దాని పై భాగంలో మట్టి ప్రమిదను పెట్టండి. స్టీల్వి ఇత్తడివి వాడకూడదు, మట్టి ప్రమిదనే వాడాలి. ఎందుకు అంటే మట్టిలో ఉన్న పూశక్తి మనకు కావాలి. ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోయండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా సరే వాడవచ్చు. కానీ లక్ష్మీ కటాక్షం కోసం, బంగారం కోసం చేసే పరిహారం కాబట్టి ఆవు నెయ్యి శ్రేష్టం. ఇప్పుడు అసలైన రహస్యం ఇక్కడే ఉంది. ఆ నేతిలో 2 లవంగాలు మరియు 1 యాలక్కాయ వేయాలి. లవంగాలు మనకున్న దిష్టి దోషాలను, అడ్డంకులను, శని పీడను తొలగిస్తాయి. యాలకులు అంటే శుక్రుడికి ప్రాణం. శుక్రుడు అంటేనే లగ్జరీ, బంగారము, నగలు, భోగభాగ్యాలు. యాలకుల సువాసన ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు ఆకర్షింపబడుతుంది. ఈ 2 పదార్థాలను ఆ నేతిలో వేసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ జ్యోతి వైపు చూస్తూ ఆ వెలుగు మందార వైపు కాండం వైపు మీద పడుతున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను గట్టిగా చెప్పుకోండి. పరమేశ్వర, ఈ శివ ముక్కోటి సాక్షిగా నాకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలి. నేను త్వరలోనే బంగారం కొనుక్కోవాలి. నా బీరువా నిండా నగలు ఉండాలి. నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. అక్కడ కూర్చొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని కానీ లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఆ దీపం నుంచి వచ్చే సువాసన, ఆ లవంగాలు మరియు యాలకులు కాలుతున్నప్పుడు వచ్చే ఆ డివైన్ స్మెల్ ఆ మందార చెట్టుకు తగిలి ఆ చెట్టు వేళ్ళ ద్వారా ఆ శక్తిని గ్రహించి విశ్వం నుంచి పాజిటివ్ ఎనర్జీని మీ ఇంటి వైపుకు మళ్ళిస్తుంది. ఇదే ఈ పరిహారంలో ఉన్న సైన్స్ మరియు స్పిరిచువాలిటీ. దీపం కొండెక్కిన తర్వాత అంటే ఆరిపోయిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ మట్టిలో మీరు పాతిపెట్టిన రూపాయి బిళ్ళను బయటకు తీయండి. ఆ బిళ్ళను కడగవద్దు. దానికి ఆ యోగం యొక్క శక్తి, మందార చెట్టు యొక్క శక్తి, మట్టి యొక్క శక్తి అంటుకొని ఉంటుంది. ఆ రూపాయి బిళ్ళను ఒక చిన్న ఎర్రటి గుడ్డలో కానీ లేదా ఎర్రటి కాగితంలో కానీ పెట్టి మీ బీరువాలో ఎక్కడైతే మీ డబ్బు నగలు దాస్తారో అక్కడ పెట్టేయండి. అంతే, మీరు చేయాల్సిన పని అయిపోయింది. ఇలా గనక మీరు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా 3 నెలల్లో మీకు బంగారం కొనే యోగం కలుగుతుంది. అది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీకు అనవసరం. మీ భర్తకు ప్రమోషన్ రావచ్చు, లేదా మీ వ్యాపారంలో లాభాలు పెరగవచ్చు, లేదా మీకు రావాల్సిన బాకీలు వసూలు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో మొండిగా ఆస్తిగా తగాదాలు కూడా తీరిపోవచ్చు. ఏదో ఒక రూపంలో ధనం మీ చేతికి అందుతుంది. అది ఖచ్చితంగా బంగారం రూపంలోనికి మారుతుంది. గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఎందుకు అంటే మనం ఇక్కడ సూర్యుని అనగా మందారం, శుక్రుని అనగా యాలకులు, శనిని అనగా నువ్వుల నూనె లేదా శివ ముక్కోటి సమయం, లేదా గురుని బంగారం కోరిక, లేదా పసుపు రంగులో ఉండే రూపాయి, అందరినీ ప్రసన్నం చేసుకున్నాం. ఇంతటి శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని రహస్యంగా నిష్టగా చేయాలి. ఈ శివ ముక్కోటి పుష్య పౌర్ణమి కలిసి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఒకసారి చేసి చూడండి, మీకు ఆశ్చర్యపోతారు. నమ్మకం ఇక్కడ ముఖ్యం. ఆ మందాడి చెట్టు మీ పాలిట కల్పవృక్షంలా మారుతుంది. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి కరుణా కటాక్షాలు నీ మీద ఎప్పుడు ఉండి మీరు సిరి సంపదలతో, బంగారు ఆభరణాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ శివ ముక్కోటి సందర్భంగా అందరూ శివాలయానికి వెళ్ళాలి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శనం చేసుకొని నంది కొమ్మల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే మీ కోరికలన్నీ కూడా నేరుగా శివుడిని పాదాలకు చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శివలింగానికి గంగా జలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. ఈ ఒక్కరోజు శివుడికి అభిషేకం చేస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శివలింగం పైన అన్నీ కూడా నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యం పిండితో కానీ మట్టితో కానీ ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా మీ అభిషేకం చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా విభూది బొట్టు పెట్టుకోవాలి. ఈరోజు విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం కాని రక్షిస్తూ ఉంటాడు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పైగా ఈసారి ఈ పౌర్ణమి శనివారం రోజు వచ్చింది. ఇలా శనిదేవుడికి ఇష్టమైన పౌర్ణమిని
శనివారం కలిసి రావడం చాలా ఒక గొప్ప విశేషమే అని పండితులు అంటున్నారు. ఈరోజు దగ్గరలోని నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి దగ్గర నువ్వులను దీపం పెడితే చాలా మంచిది. లేదు మాకు దగ్గరలో నవగ్రహ ఆలయం లేదనుకునేవారు ఏమీ బాధపడవద్దు. చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో భక్తిగా పూజ చేసుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేస్తే శనిదేవుడిని పూజించినట్టే. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని తెల్లటి రంగు వస్త్రాలను ధరించి వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసుకోండి. మామూలు దీపాన్ని కానీ పిండి దీపాన్ని పెట్టండి వెంకటేశ్వర స్వామి ముందు. మీకు నచ్చిన పళ్ళను నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. పూజ కూడా చేయలేని వారు జస్ట్ దీపం పెట్టుకున్న చాలు, గ్రహదోషం ఉండవు. ఈ పౌర్ణమి రోజు మీరు ఉదయాన్నే త్వరగా నిద్ర లేవండి. ఈరోజు మీరు ఉదయాన్నే లేచి చక్కగా వాకిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ చల్లుకొని వాకిలికి ఈరోజు వేపాకు మండలు పెట్టండి. అంటే మీ ఇంటికి గేటు ఉంటుంది కదా, ఆ గేటుకు వేపాకు మండలు పెట్టండి. మనం విడి రోజుల్లో అయితే మామిడాకులు, తమలపాకులు, బంతిపూలు ఇలా తోరణాలుగా కట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ పౌర్ణమి రోజు వేపాకు తోరణాలు కట్టుకోవడం వలన ఎటువంటి చెడు శక్తులు, ఎటువంటి నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటాయి. అంత శక్తివంతంగా ఈరోజు వేపాకు తోరణాలు అనేటివి పనిచేస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు గేటు ముందు 2 వేపాకులు మండలను పెట్టుకోండి. తర్వాత మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసుకొని బకెట్ నీళ్ళలో కాస్తంత రాళ్ళుప్పు వేసి ఆ రాళ్ళుప్పు కలిపిన నీటితో ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. ఎందుకు అంటే రాళ్ళుప్పు అనేది చెడును తీసేయడానికి, నెగిటివిటీని తీసేయడానికి, ఇంట్లో ఉండే నెగిటివిటీతో పాటుగా జ్యేష్ఠాదేవి కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ఉప్పు నీళ్ళతో ఈ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు. అలాగే ఈమ సోదన్న పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనక రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మిని ఈరోజు పూజించేవారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మి దేవిని పౌర్ణమి గడియల్లో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణులను మీ ఇంట్లో పూజ చేసుకోవడం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణులను ప్రసన్నం చేసుకోవడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈరోజు శివపార్వతులను ఆరాధించడం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళం సమర్పించినా చాలు, సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. ఈ పుష్య పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులను కానీ లేదా తెల్ల నువ్వులను కానీ లేదా శంఖ పుష్పాలను చేతితో నలిపి కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు, దోషాలు, దరిద్రము ఆ నీటితో పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. నువ్వులను లేదా 2 శంఖ పుష్పాలను తీసుకొని చేతితో కొంచెం నలిపి ఆ తర్వాత నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేయడం వలన 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకొని ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము, నువ్వులు కలిపి తినేవారు. ఈరోజు ఇవి తినడం వలన మానసిక రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి.
శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరు కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని, శక్తిని పొందండి. పుష్య పౌర్ణమి రోజు ఖచ్చితంగా నువ్వులు మరియు బెల్లం కలిపి చిమ్మిలిని చేసుకొని కానీ, నువ్వుల ఉండలు చేసుకొని కానీ తినాలి. ఈరోజు ఎవరైతే నువ్వులు మరియు బెల్లం కలిపి తింటారో వారి జన్మల పాపాలు, దోషాలు, దరిద్రం పోతాయి. శరీరానికి బలము, తేజస్సు వస్తుంది. దీనినైనా సరే సాధించే ధైర్యం వస్తుంది. మానసిక వ్యాధులు తొలగిపోతాయి. నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీని వెనక శాస్త్రీయ కోణం చూస్తే ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పొంచి చలి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు బెల్లము తినడం వలన శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. శని ధర్మదర్శి, న్యాయము, సత్యము, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. కనుక మానవుడి ఈరోజు నువ్వులు సేవించి ధీమ నిష్టలతో పాటించినట్లయితే కనుక శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా శాస్త్రాల్లో చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని శాస్త్రాల్లో చెప్పారు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు. ఈ రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇక ఈరోజు కుజదోషము, కాలసర్పదోషము, సర్పదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అంగారక గ్రహ ఆరాధన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తెల్ల నువ్వులతో దేవతార్పణ, నల్ల నువ్వులతో పితృతర్పణ చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి. మర్చిపోకుండా నువ్వులు బెల్లం తినండి. శనిదేవుడి అనుగ్రహాన్ని పొంది మీకున్న దరిద్రాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి. పుష్య పౌర్ణమి రోజు వీలైన వారు, స్తోమత ఉన్నవారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అలా అన్నదానం చేయడం కుదరని వారు ఈరోజు కాకి కనిపిస్తే చిన్న పని చేసినా చాలు అంతటి పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గరకు కాకులు వస్తుంటాయి. అలా కాకులు వచ్చినప్పుడు వాటిని అందరూ తోలేస్తూ ఉంటారు. తప్ప ఏమీ పెట్టరు. కొంతమంది కాకులకు ఆహారం పెడతారు, కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తుంటారు. కాకులకు ఆహారం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. కాకులు పితృదేవతలకు ఆహారం అందించే పవిత్ర జీవులు. కాకులకు ఆహారం పెడితే అది దేవతలకు చేరుతుంది. అందుకే దేవాలయంలోనే పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడతారు. కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు అందరూ భావిస్తూ ఉంటారు. పుష్య పౌర్ణమి రోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టమి శని, అర్ధాష్టమ శని, ఏలినటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు శనిదేవుడి వాహనమైన కాకులు కనిపిస్తే అన్నాన్ని, బియ్యాన్ని ఇలా ఏదో ఒక పదార్థాన్ని ఆహారంగా పెడితే మీకు ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. శనీశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. కాకులకు అన్నం పెట్టడం వలన కాకిలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు. ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. కుదిరినవారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఇంట్లో ధనానికి లోటు రాదు. కనీసం పౌర్ణమి వంటి పర్వదినాలనైనా సరే కాకులకు అన్నం పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పశుపక్షాదులకు అన్నం పెట్టడం అనేది మంచిదే కదా. అంతేకాక కాకులకు అన్నం పెట్టడం వలన ఇటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అటు పితృదేవతల యొక్క దీవెనలు లభిస్తాయి. కుటుంబం కూడా వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు పుష్య పౌర్ణమి రోజు కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి. చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి ఒక మంచి సమయం సిద్ధించడానికి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి రోజే పుష్య పౌర్ణమి. ఎంతో దేవతల శక్తి, యక్షిణీ శక్తి, గంధర్వ శక్తి, దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు ఉన్న సమయాలలోనే అది సాధ్యమవుతుంది. అలాంటి అద్భుతమైన సమయం ఈ పుష్య పౌర్ణమి.
ఈరోజు మీ ఇష్టదేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తారో వారికి కలిగే యోగాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అంతటి పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి. జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడానికి మంచి రోజు ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వారి ఈ పుష్య పౌర్ణమి రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనె పోయండి. ఇలా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి. లేదా ఉదయం 7 గంటలలోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాల్లో శనిదేవుడిపై నువ్వుల నూనెను పోయాలి. ఇలా చేస్తే దోషాలు పోతాయి. జీవితంలో శని బాధలనేటివి ఉండవు. అలానే ఈరోజు శనిదేవుడి దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులను ఉంచండి. జమ్మి ఆకులు తీసుకొని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. అలాగే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని గ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలోనే శని బాధలనేటివి ఉండవు. శనిదేవుడి విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి.